హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రాయలసీమ కుర్రోడ్ని. రాజంపేటలో ఈరోజు తిరిగి దోలు తెరిపోయింది. ఒక ఇద్దరు ముగ్గురు సబ్స్క్రైబర్స్ వస్తామని కాల్ చేశారు. మరి చూద్దాము వాళ్ళతో ఏమన్నా మీటప్ ఎలా ఉంటుందో. ఫస్ట్ మీటప్ ఎలా అవుతుందో ఏమో తెలియదు. మొత్తానికైతే ఇండియాకి వచ్చి ఈ దుమ్ము ధూళికి ఫేసు జుట్టు అన్నీ మొత్తం ఇదైపోయినాయి. మాల్టా వర్క్ పర్మిట్ ఓకే, జాబ్ ఇప్పించిండు, అన్నీ చూసుకున్నాడు. రెంట్ ఇక్కడ నుంచే పే చేసిన 20,000 పర్ మంత్ సింజోన్లో చేసిన వారం రూమ్లో పెట్టాడు. రూమ్లో పెట్టి వర్క్ నేర్పినా ఎట్లా నాకు తెలియదు కదా. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఈ జాబ్కు అతను ఎందుకు కావాలి అనేది ఫస్ట్ చూస్తారు. సో అవన్నీ ఓకే అయితే మళ్ళీ అప్పుడు పర్మిట్ రిలీజ్ చేస్తారు. చాలా మోసంగానే ఉంటాయి యూరోప్లో. సో దాన్ని బట్టి జెన్యున్ కూడా ఉన్నారు, లేరు అనలేదు. ఇప్పుడు వెల్డరు, ఫిట్టరు, పెయింటరు, ఎలక్ట్రీషియను ఇలాంటి ట్రేడ్స్ నడుస్తాయినా. ఓకేనా, ఏ కంట్రీకైనా అవి మినిమం ఉంటాయి. ఏదో వేర్ హౌస్కు లేకుంటే డ్రైవర్గా ఇట్లా ఇస్తామంటే అవి నమ్మనీకి ఉండదు. యూరోప్లో జాబులు అయితే వెల్డర్ ఎప్పుడు డిమాండే. మీ దగ్గర వెల్డింగ్ స్కిల్ ఉంటే హంగరీ కావచ్చు, లేకుంటే ఫిన్లాండ్ జరుగుతాయి. ఫిన్లాండ్కి ఎక్కడ జరుగుతున్నాయి? సింగపూర్లో జరుగుతున్నాయి. డైరెక్ట్ ఇండియా నుంచి తీసుకోవడంలే, సింగపూర్ నుంచి తీసుకుంటున్నారు. అట్లా ఏనా మీకు. ఇప్పుడు నేను కూడా మీ ఛానల్ వీడియోలలో చెప్పిన ఏమిది, ఫస్ట్ నేను హంగరీకి అప్లై చేసిన. చెన్నై తమిళోడు, వాడెవరు కొత్తోడేం కాదు, ఆల్రెడీ మా ఫ్రెండ్ను పంపించాడు. ఓకేనా, ఇద్దరు తెలుగు శ్రీకాకుళం అబ్బాయి, తర్వాత తమిళ అతను, ఇద్దరు వెళ్ళారు. వాళ్ళు పంపించాడు కదా, మనల్ని కూడా పంపిస్తాడు కదా అనేసి మనం వాళ్ళని అప్రోచ్ అయినాము. ఒక 50,000 డబ్బులు కట్టించుకున్నాడు. లెక్క కట్టించుకున్నాక ఏం చేసినాడు, పోయినాం హంగరీకి. ఇది మన బాంబే ఎంబసీకి పోయినాము. పాస్పోర్ట్లు అన్నీ ఇచ్చేసినాము. వాడు ఏదో పేపర్లు అన్నీ పంపించినాడు. వాడు స్టాంపింగ్ ఇచ్చేటప్పుడే వాడు చెప్పినాడు, ఎంబసీలో మన ఇండియన్ ఉంటాడు కదా, ఇదే అంత జెన్యున్గా లేవు, డాక్యుమెంట్స్ అన్నీ ఫేక్గా ఉన్నాయి, మీరు ట్రై చేయకండి చెప్పినాడు. కాకపోతే అప్పుడు నేనేమందంటే మిగతా వాళ్ళు కానీ నేను కానీ నేను ఒక దానికి పోయినా, నేను చేయలేదా ఈ జాబు, డబ్బులు నీకు ఇచ్చేస్తా, కార్డుకి నీ కార్డుకి ఖచ్చితంగా రావాలనుకున్నాను. ఇప్పుడు ఈ కార్డు ఉంటే వేరే కంట్రీకి పోవచ్చు అంట కదా, ట్రావెల్ చేయొచ్చు. కార్డు లేదు పోలేరు. అది నాకు వచ్చింది. కార్డు చేపినాడు. కార్డు లేకపోయినా కూడా బై ఛాన్స్ మీరు ట్రై చేసినా సరిపోయిందేమో. మళ్ళీ మీకు ఏమైనా తెలిసిన లేకున్నా మీరు ధైర్యం చేయకుండా మరి తెలియదు. యూరోప్కి వచ్చినాక ఎనికి రాకూడదు, ఎందుకంటే అది ఎంట్రీ కావడమే చాలా కష్టము. మీకు అప్పుడు అవకాశం కూడా మీరు నాకన్నా ముందే కదా పోయింది. మీరు ఎప్పుడు పోయింది మాల్టాకి? 2022. నాకు 1 ఇయర్ ముందు ట్రై చేసింటే బలంగా చాలామంది. నేనే మాల్టాలో వాళ్ళకి కార్డులు అప్లై చేయించాను వాళ్ళు రాకుండానే. ఒకవేళ వాళ్ళకి అదేం నెంబర్ వస్తుంది మర్చిపోయినా, పోర్చుగల్ది. మనకు 5 లాక్ అయితే నెంబర్ వస్తుంది. పర్ అవర్ 3 euros అంటారు. ఎక్కడ? మాల్టాలో 3 యూరోలే నీకు ఇచ్చేది అంటారు. అవునులే, 3 యూరోలతో నేను రెంట్ కట్టాలా. ఏదేమైనా మీకు పర్మిట్ చేయించలేదు కదా, బ్లాక్లో చేయించుకుంటే ఏం ప్రయోజనము? దొంగగా చేసుకునే వాడుకు 5 రూపాయలు ఉంటే 7 రూపాయలు అంటే దొంగగా చేయాలి. కానీ మామూలుగా బేసిక్గా 5 రూపాయలు అంటే 3 రూపాయలకు మనం దొంగగా ఎందుకు చేయాలి? ఇల్లీగల్గా పని చేయడం ఎందుకు? అది అనవసరము. లేకపోతే పోర్చుగల్ వెళ్ళాలనే ఉంది. మీరు అక్కడి నుంచి అక్కడే వచ్చింటే సరిపోయేది. చాలామందికి నేను చేయించిన 5 లాక్లు. ఎందుకంటే ఒకవేళ బై ఛాన్స్ ఎయిర్పోర్ట్లో అడిగితే నాకు అది పోర్చుగల్ 5 లాక్ ఉంది, నేను టూరిస్ట్గా వచ్చాను, మళ్ళీ వెళ్తున్నా అంటే వదులుతారనమాట. వేరే అమ్మాయికి చేయించాను, వేరే 2 బాయ్స్ కూడా చేయించాను. అంత మన వాళ్ళు కాదు, అక్కడక్కడ వాళ్ళు. ఇంకా 3 yearsలో PR వస్తుంది కదా? PR వస్తుంది. 3 yearsలో కాదు, 3 years తర్వాత. అది రూల్స్ మార్చి పెడుతున్నారు. ముందు ఒకలాగా ఉంది పాస్పోర్టు. ప్రతి వీడియో ఓకే థ్యాంక్ యూ. పోర్చుగల్ అంటే ఇప్పుడు ఏం లేదు, మనం డబ్బుల కోసం ఏం కాదు కానీ దిగింది. మనం ఏంటంటే మన ఇన్ఫర్మేషన్ మన తెలుగు వాళ్ళు ఎవరు లేరు యూట్యూబ్లో. ఫేక్ మనుషుల్లో అంటే చెప్పలేములే కానీ మంచి వాళ్ళు ఉండొచ్చు, ఫేక్ ఉండొచ్చు, మనం ఎవరిని జడ్జ్ చేయలేము కదా. ఏమనంటే బలంగా ట్రై చేయండి మీరైనా. ఇప్పుడుండే అవకాశాలు అంతంత మాత్రంగా ఉండే యూరోప్కి.
నాకు తెలిసి వెల్డర్ డిమాండే ఉంది. వేరే వాళ్ళు పోలాండ్కి వచ్చారు ఇంతకుముందు రీసెంట్గా. పోలాండ్ నుంచి వాళ్ళు ఏం చేసినారు, పోలాండ్లోనే మళ్ళీ ట్రయల్ కొట్టినారు, టెస్ట్ కొట్టినారు, వెల్డింగ్ టెస్ట్. వాళ్ళు ఫిన్లాండ్కి వెళ్ళారు. అతను ఇక్కడే మన కడప దగ్గర ఏదో విలేజ్. నాకు అతను సింగపూర్లో పరిచయం. సో దాదాపు 1 లక్ష నుంచి 2 లక్షల వరకు సంపాదిస్తున్నాము. పోతే మినిమం ఉంటే చాలు మాకు. ఫస్ట్ 1 ఇయర్ కార్డు ఇచ్చినారు. యూరో పెరిగింది, 102 నడుస్తుంది. ఓకే, అంటే మాట్లాడినప్పుడు తెలిసిపోతుంది జెన్యున్ ఏజెంటే కాదా ఓకే. కాకినాడ మాత్రము వీడు అంటే పాత బస్ చూస్తూ ఉంటే ఎన్ని పంపించాను 3 months వెళ్ళాడు, 1 year పట్టింది. అదే వేస్ట్ టైము. కన్సల్టెన్సీ నమ్మచ్చాను. అదే ఇప్పుడు నేను ముందు స్టోరీ డివైడ్ ఇదే అయిపోయింది. ఇప్పుడు నేను అదే వర్క్ పర్మిట్ కానీ కట్టినాను. వాడు 1 year తర్వాత ఎంబసీ పోయినాము. వాడు అప్పుడే ఫేక్ అని చెప్పినాడు. తర్వాత రిటర్న్ వచ్చేసినాము. సరే నా ఆలోచన ఏంటి, నాకు ఫస్ట్ వీసా కావాలి, ఏదో ఒక వీసా. నేను అంచె మళ్ళీ పోర్చుగల్ వెళ్ళిపోవచ్చు, మా ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ప్లాన్లో పర్లేదులేండి మేము అడ్జస్ట్మెంట్ అవుతాం అది ఇదని మనం చెప్పి వచ్చిన తర్వాత 90 days లోపల ఎన్ని రోజులు మళ్ళీ గుర్తులేదు, ఫోన్ చేసినారు, మీకు వీసా రిజెక్ట్ అయింది, మీ పాస్పోర్ట్లు తీసుకుని వెళ్ళండి అని. వీళ్ళు ఏమన్నారు, లేదు మళ్ళీ రీఅపీల్ చేయొచ్చు, ఏదో డాక్యుమెంట్స్ మిస్ అయినాయి అని చెప్పేసి మళ్ళీ వెయిట్, అట్లా పాస్పోర్ట్ తీసుకోవద్దు అక్కడే పెట్టండి, మళ్ళీ పాస్పోర్ట్ తీసుకుని మళ్ళీ ఫస్ట్ క్లాస్ చేయాలన్నారు. సరే ఇంకా వాళ్ళ ద్వారా వెళ్తున్నాం, మనం ఎలా తెచ్చుకోలేం కదా. తర్వాత ఏమైంది, ఇంకా 3 నెలలు పోయింది, 6 నెలలు పోయింది, ఎగ్జాక్ట్గా 1 year వెయిట్ చేసినాం. వీడు రేపు ఫోన్ ఎత్తాడు, నేను ఫోన్ కోటి ఇంకా చెన్నైకి పోతే వాటర్ రెస్పాండ్ అవ్వడు. ఇంకేం చేయాలి, నేను పోయి పాస్పోర్ట్ తెచ్చేసుకున్నాను. మళ్ళీ పోలాండ్కి అప్లై చేసిన. సతీష్ వాళ్ళని తెలంగాణ వాళ్ళకి అతనే పర్మిట్ తీసినాడు. కాదు, సతీష్ అంటే ఇక్కడ జగిత్యాల అబ్బాయి, మా ఫ్రెండ్. ఆ అబ్బాయి సింగపూర్ పరిచయం నాకు. ఆ అబ్బాయితో ఎక్కడ వెళ్ళారు, ఇక్కడ పోలాండ్కి వేరే అతను తీసినాడు వీసా. అతని పేరు ఏదో ఉంది సంథింగ్. అతను సరే 3 months అన్నాడు. సరే ఆల్రెడీ వాళ్ళకి చేసినాడు, మనం నమ్మచ్చు కదా అనేసి అతనికి ఒక 50,000 డబ్బులు కొట్టేసి అతనికి పంపించాను డాక్యుమెంట్స్ అన్ని. పాస్పోర్ట్ ఏమి ఇయ్యలే, ఎట్లా విఐపీస్ పోయినప్పుడు తీసుకుని బదులండి, మీకు నమ్మకం, మీ ఫ్రెండ్ మేము చేసినాం కదా ఆల్రెడీ అని పాస్పోర్ట్ తీసుకోలేదు అతను. అది 3 నెలలు అయిపోయింది, ఏమీ లేదు రెస్పాండ్. ఫోన్ ఎత్తడం మానేసినాడు. మళ్ళీ ఇంకా టూరిస్ట్ వీసా తమిళతో అని చెప్పినాడు. పాస్పోర్ట్ నా దగ్గర ఉంది. ఫస్ట్ అక్కడ పోయినప్పుడు తెచ్చుకున్నాం. ఎక్కడికి, మన ముంబైకి వెళ్ళి, అది మీకు చూపిస్తుంది చూడండి, దాంట్లో స్టాంపింగ్ కూడా వేసింటారు అనుకుంటా వాళ్ళు. సింగపూర్ కాదు, సెకండ్ టైము పంపించలేదు. ఇదిగోండి, ఇది మన హంగేరీది. వాళ్ళు రిజెక్ట్, ఆ రోజు పోయినాము, రిజెక్ట్ చేసి ఇచ్చేసినాడు స్టాంపింగ్. మళ్ళా ఇంకా పోలాండ్ది పెడితే వాడు అట్లే చేసినాడు. ఇంకేం చేయాలి, ఇంకా సరే వేరే తమిళోడు ఉండి టూరిస్ట్ వీసా అప్లై చేస్తామంటున్నారు, మరి ఎట్లా ఏంది, అతను ఆన్లైన్లో చూసినాడు అప్పుడు. మళ్ళీ ఆమె సర్లే ఇంక ఏదైతేనేమి, వీళ్ళు డబ్బులు అడిగినాడు. మీరు పని నాకు ఇస్తామంటే, మీరు పని నాకు ఎవరు కొడితే నేనేం చేయాలన్నాడు, ఇవ్వకుంటే నేనేం చేయాలని వాళ్ళ పాయింట్ ఆఫ్లో. సరే ఆలోచన చేసిన, ఇతను 2 సార్లు దెబ్బ తగిలింది, వీడికి మళ్ళీ అడుగుతున్నాడు ఎట్లా ఏం కథ అని. మళ్ళీ ఏమనిపించింది, నాకే డౌట్ వచ్చింది అని నేనే క్లారిటీ తెచ్చుకున్నా. ఇతను నిజంగా చేసేవాడేమో, మనం డబ్బులు ఇవ్వకుండా వీడు పని చేయడు కదా. సో అట్లా ఆలోచన చేసి డబ్బులు కొట్టినా. నేను తమిళోడు ఇద్దరము. ఆమె తమిళతను నాకన్నా 20 days బ్యాక్ తర్వాత ఇచ్చాడు డబ్బులు, అడ్వాన్స్ 50,000. అతనికి స్లాట్ బుక్ చేసినారు, అతను విఎఫ్ఎస్కి పోయి ఇచ్చాడు, నాకు ఇంకా ఏం బుక్ చేయాలి. బుక్ చేస్తున్నారు, క్యాన్సిల్ చేస్తున్నారు. మళ్ళీ కనీసం అంటే 10 సార్లు పోయింటావు నా ఆఫీస్కు. నేను ఫోన్ చేయడం, వాడు ఎప్పుడు ఖాళీగా ఉంటే మనం పిలుచుకుని పోవాలా. మనకు రైల్వే స్టేషన్ నుంచి వాళ్ళ ఆఫీస్కు మనకు కష్టం కదా. మళ్ళీ ఆమె ఇంకా కొట్లాడి గొడవ పెట్టుకొని, నా డబ్బులు నాకు ఇచ్చేయండి, మీ వీసా వద్దు ఏం వద్దు అని ఇట్లా చేసుకుంటే మళ్ళీ మెయిల్ పెట్టమన్నారు. మెయిల్ అన్నీ పెట్టినా. అంత లోపల ఇదంతా జరిగి 2 months లోపల వాడికి వీసా వచ్చేసింది, తమిళ అతనికి. మళ్ళీ లక్ష్మి నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు, చూడు వెయిట్ చేయి, వీళ్ళు చేసేటట్టు ఉన్నారే అని మళ్ళీ అడిగితే, సార్ మీరు వెయిట్ చేయండి సార్, ఏమనుకోవద్దు, మాదే పొరపాటు. ఆయన వాళ్ళు ఎవరు ఎండి అంట, ఎవరెవరో మనకేం తెలుసు. వాడు ఫోన్ చేస్తాడు, నేను ఇది అది అంటాడు. మళ్ళీ అతను చెప్తే సరే వెయిట్ చేసిన. బై లక్కీగా ఆ టైంకి వచ్చేసింది. నేను ఆఫీస్కి పోయినప్పుడల్లా ఒక 10 మంది వచ్చేవాళ్ళు. ఒక 5 మంది నువ్వు కొత్తగా వాళ్ళు, ఒక 5 మంది మాకు వీసా రిజెక్ట్ అయిందని. అది కూడా అంత ఈజీ ఏం కాదు, చేసేవాళ్ళు కూడా అన్ని పేపర్లు అన్నీ పెడతారు, వస్తే వచ్చినట్టు, లేకపోతే అంతే గోయిందా. సో అట్లా జరిగింది నా సిచ్యువేషను.
సో ఎవరిని నమ్మాలనో చాలా మంది నన్ను రికమెండ్ చేయలేదు అనుకుంటారు, కానీ ఇచ్చి చెడ్డ అయ్యేదానికన్నా ఇవ్వకుండా చెడ్డ అయితే మేలు అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఎవరో ఒకరికి ఇస్తాను నెంబరు, చాలామంది నాకు తగులుతుంటారు, ఎవరో మేము విధాలు చేస్తాం అది ఇదని. వాళ్ళు ఏమవుతుంది మళ్ళీ వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. వీళ్ళందరూ ఏం చేస్తారు, ఈ పలానా వ్యక్తి ఇచ్చాడు, ఆ మధ్యలో ఏం జరిగిందో నాకు తెలియదు. ఒక 3 నెలలు 4 నెలలు 6 నెలలు గడిచిపోయింది. అది నేను నెంబర్ ఇచ్చినాక నాకేం కమిషన్ ఏం లేదు కదా, డైరెక్ట్ మీరు చూసుకోమని చెప్పి నెంబర్ ఇస్తా. ఆ తర్వాత వాడు చేసినాడో చేయలేదు కూడా నాకు తెలియదు. లాస్ట్లో ఏమవుతుంది చూడనా ఇట్లా అయిపోయిందని నాకు చెప్తారు. అందుకని ఎందుకు వచ్చినా కూడా మంచిది అయితేనే మనం చూస్తున్నాం కదా. స్టేట్ నుంచి కూడా అవుతున్నాయి అంటున్నారు, కానీ ట్రక్ డ్రైవర్లు అయితే బాగా అవుతున్నాయి. అరబ్ కంట్రీ నుంచి ట్రక్ డ్రైవర్లు అవుతున్నాయి. ఇండియా నుంచి నేను ఎంత ట్రై చేసినా నాకు కరెక్ట్గా దొరకడంలే. చెప్తున్నారు కానీ వాళ్ళంతా నాకు జెన్యూన్ అనిపించలేదు. ఇలా జెన్యూన్ అనిపించలేదంటే ఏముందన్నా, నువ్వు ఎవరన్నా సబ్స్క్రైబర్స్ ఉంటే నీకు ఒక 50,000 లక్షల రూపాయలు ఇస్తాము మనిషికి, వాళ్ళ దగ్గర ఎంత అడ్వాన్సు, ఓకే అంతా బాగుంది, అంతే డబ్బులే ఉందిలే పని కావాలి అని అంటే ఎన్ని రోజులు ప్రాసెస్ చేస్తా అంటే ఏమన్నా 3 నెలలు అయిపోతున్నా. నాకు అక్కడ దొరికిపోతున్నారు. 3 నెలలకు అంత ఈజీగా అవ్వదు, 5-6 నెలలు పట్టచ్చు. ఎలా ట్రావెల్ చేస్తాం అదేం పెద్ద ఇబ్బంది మనకు తెలియదు కదా. అట్లా ఏం కాదనా, ఒకరొకరు పరిచయాలు ఉంటాయి, వాళ్ళ ద్వారా మనం ఫోన్ చేయడం. మనకు తెలియదు, గూగుల్ మ్యాప్స్ వాడతా, దాంట్లో చూపిస్తుంది. మనం ఒకసారి కొంచెం కొత్తగా ఉంటుంది, మళ్ళీ అలవాటు అయితే కొంచెం కష్టమే, అంత ఈజీ అయితే ఏం కాదులే. కానీ కాకపోతే అంత లగేజ్ తీసుకొని అంత ట్రావెల్ ఎలా చేస్తాడు, ఎంత మళ్ళా ఎడిటింగ్ ఎలా అంతా మైండ్ బ్లాక్ అవుతుంది. అదేం కాదులే, అది తప్పదు. దీపావళికి ఒకటి పెట్టావు జర్మనీలో టబాకలు. అవునవును, న్యూ ఇయర్ లాతి అంటాడు, మళ్ళా ఈడికి వస్తాడు, మళ్ళీ ఏంది ఎట్లా ట్రావెల్ చేస్తాడు. అంటే విషయం ఏంటంటే వీడియో వచ్చిన రోజు నేను ఆ ప్లేస్లో ఉండకపోవచ్చు, నేను రికార్డ్ చేసి పెట్టుకుంటా, ఎడిటింగ్ అన్నీ పెట్టుకొని నాకు టైం ఉన్నప్పుడు అది షెడ్యూల్ చేసి పెడతా. ఇంకా ఇప్పుడు ఉదాహరణకి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి నేను ఇంకా అప్లోడ్ చేయనేటి, టైం సెట్ కాక అట్లా కొన్ని షార్ట్స్ కానీ కొన్ని లాంగ్ వీడియోస్ కానీ అట్లా. ఏనా అవ్వదన్నా, అవ్వదు. ఇవన్నీ చూడండి, ఇంకా ఇవన్నీ ప్రైవేట్లోనే ఉన్నాయి షార్ట్స్ అన్నీ, ఇవన్నీ నేను ఇంకా పెట్టలేదు. మళ్ళీ టైం చూసి పెడతా అన్నమాట. ఒక 2-3 months. లగ్జంబర్గ్ అవ్వదన్నా, అక్కడి నుంచి అస్సలు అవ్వదు. ఇప్పుడు ఎలా ఉందంటే చాలా దారుణంగా ఉందన్న పరిస్థితి. యూట్యూబ్లో ఒకటి చెప్తారు, మీరు నమ్మరు, వేరే తెలిసిన వ్యక్తి స్పెయిన్కు పోర్చుగల్ కార్డు మారుతుందని అక్కడ 2,000-3,000 euros శాలరీ వస్తుందని చెప్పి ఒక్కొక్కరు 5 lakhs కట్టినారు. నేను వాళ్ళని అడిగా, మీకేం పిచ్చా ఎర్రా, ఇంటికాడ ఉంటే ఒక ఆశపడవచ్చు, ఒకవేళ ఎలాగోలా వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో డబ్బులు కట్టేయచ్చు. మీరు పోర్చుగల్లో ఉన్న వాళ్ళు స్పెయిన్కి ఎలా కడతారు అంత అమౌంట్? లేదు, ఎట్లా ఉంటుందంటేనా, మోసపోయేవాడు అంతవరకు మోసం చేసేవాడు ఉంటాడు అన్నట్టు. వాళ్ళు ఏం చేస్తారంటే పోర్చుగల్లో ఒకసారి పని ఉండదు కదా, ప్రాపర్ రెగ్యులర్ పని ఉండదు. అప్పుడు ఏం చేస్తారంటే వాడు చెప్తాడు, హోటల్లో జాబ్ బా నీకు నెలకు ఒక 2,000 euros మిగులుతుంది, డబ్బులు అన్నీ పోను అంటాడు. వాడు ఏమంటాడు, బా హోటల్ అంటే ఇంకా పర్మనెంట్ కంటిన్యూగా ఉంటుంది కదా, ఇంకా మనకి ఇబ్బంది ఏముంది, సరే పోతే ఒక 5 లక్షలే కదా, మన నెలకు 2 లక్షలు మిగిలితే ఒక 6 నెలలకు అయిపోద్ది కదా అనే మైండ్ సెట్లో ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ దేశానికి మినిమం బేసిక్ ఎంత ఉంది, మనకి ఎందుకు అంతకన్నా ఎక్కువ ఎందుకు ఇస్తాడు అనేది మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు పోర్చుగల్ 870 బేసిక్, మనకి ఎవడన్నా 1,000-1,200 ఆఫర్ చేసినాడు అనుకోండి, ఎందుకు ఇస్తాడు అంత శాలరీ అనేది మనం క్వశ్చన్ చేయాలి ఫస్ట్. మనమైనా అనుకోండి, లే జర్మనీ నుంచి వచ్చా, మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే పోర్చుగల్లో నేను వెళ్ళేది, నేను ప్రాపర్గా వర్క్ చేయాల్సింది కూడా పోర్చుగల్లోనే, ఓకేనా. బయట ఎందుకు చేస్తున్నానంటే ఒకటి నేను తెలుసుకోవచ్చు, నా ద్వారా మీకు తెలియచ్చు. చెప్పేవాళ్ళనా? ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. దాదాపు తర్వాత కూడా ఒక 1 hour సేపు ఉన్నాను. ఈ వీడియోను ఇంతటితో కట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మీటప్ కూడా ప్లాన్ చేస్తాను, కొంచెం వెయిట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీరు ఎక్కడ చూస్తున్నారో కామెంట్ చేస్తాను ఆశిస్తూ మీరు రాయలసీమ కుర్రోడు. జై హింద్.